అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. దేశంలో అతిపెద్ద ఎయిర్లైన్స్ సంస్థ ఇండిగో ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వరుసగా 5వ రోజు కూడా ఆ సంస్థ సేవలకు తీవ్ర అంతరాయం కలుగనుంది. ఇవాళ దాదాపు 1000కి పైగా విమానాలు క్యాన్సిల్ అయ్యాయని సమాచారం. సాధారణ పరిస్థితులు నెలకొనడానికి మరో 5 నుంచి 10 రోజులు పడుతుందని ఆ సంస్థ సీఈఓ పీటర్ ఎల్బోర్స్ తెలిపారు. ఇండిగో విమానయాన సేవల అంతరాయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ అంశంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. రానున్న 3 రోజుల్లో విమాన సర్వీసులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదిలా ఉండగా ఇండిగో సంక్షోభం ముదురుతున్న వేళ విమాన టికెట్ల ధరలు ఆకాశాన్నంటాయి. కోల్కతా నుంచి ముంబైకి వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమాన టికెట్ ధర శుక్రవారం ఏకంగా 90,000 రూపాయలకు చేరుకుంది. ముంబై నుంచి భువనేశ్వర్కు ఎయిర్ ఇండియా నడుపుతున్న విమానం టికెట్ ధర కూడా 84,485 రూపాయలు పలికింది. ఇక హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 25,000, విజయవాడకు 18,000 రూపాయలు పలికింది. And today, we have observed that the new FDTL regulations, they started in November, which was 1 month before itself. And through the last 1 month also, we have been observing, and things were pretty much not to the extent of this, but there was no issue regarding the new FDTL norms that was observed. And the second thing is that the other airlines, Air India or the Akasa or SpiceJet, they have all adjusted and they have done the necessary this thing. But here, what was unanticipated suddenly, which has boomed into this because of the mismanagement that has happened at the Indigo regarding their crew, that is why this incident has happened, which is why, to ensure normalcy is there at the earliest, we have given certain abeyance to the FDTL norms to Indigo. But on the other side, because we have observed this only in Indigo, so we have established a committee which will inquire into all this so that they can establish where things went wrong and who did it wrong. And we are going to take necessary action on that also. This thing shouldn't be left unattended. We are taking strict action on this so that whoever was responsible into this needs to pay for it. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ శివ. దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలకు సంబంధించి సమస్య మరింత తీవ్రతరమైందని చెప్పొచ్చు. సుమారు దాదాపుగా ఇండిగో విమానాలు మొత్తంగా కూడా 2,200 విమానాలు డైలీ సర్వీస్ కింద నడుస్తూ ఉంటారు రెగ్యులర్ గా. దాంట్లో సుమారుగా 1000కి పైగా విమానాలు, అంటే ఈ నిన్నటి వరకు మాత్రమే 1100కి పైగా విమానాలు రద్దయినాయి. సో దాని సంఖ్య మరింత ఎక్కువ ఉండొచ్చు. సుమారు 50% విమానాలు రద్దయిపోయి, దీంతో దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలను టికెట్లు బుక్ చేసుకుంటున్న ప్రయాణికుల వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. గత 4 రోజులుగా కూడా వాళ్ళు ఎయిర్పోర్ట్లలో నిరీక్షిస్తూ కనీస వసతులు లేక, వారికి తాగడానికి నీరు, ఆహారం లేక అలమటిస్తున్న పరిస్థితి. సో ఒక్క డీజీసీఏ తీసుకున్న నిర్ణయం వల్ల ఇండిగో సంబంధించినట్టు యాజమాన్యం దాన్ని పాటించడం ఇష్టం లేక, సో మొత్తంగా కూడా ఈ వ్యవస్థకు ఇంత పెద్ద సంక్షోభానికి కారణమైందని చెప్పవచ్చు. సో కొంత ఫ్లైట్ సంబంధించి పైలట్ల ఒక విధుల్లో కొంత పని సమయం గడువుల్లో తీసుకొచ్చిన కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించడం ఇష్టం లేక ఇండిగో ఇంత తీవ్ర పరిస్థితికి కారణమైందని చెప్పేసి కొంత ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. సో దేశవ్యాప్తంగా ప్రధాన ఎయిర్పోర్ట్లలో వేలాది మంది ప్రయాణికులు రోజులు 3-4 రోజుల నుంచి కూడా పడిగాపులు దాస్తున్న పరిస్థితి. సో వాటికి విమానాలు రద్దవుతున్న సంగతి తెలియట్లేదు. అసలు తాము వెళ్లాల్సిన గమ్యం చేరుకుంటామా లేదా తెలియని పరిస్థితి. అసలు ఫ్లైట్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటుందని ఒక స్పష్టత కూడా ఇవ్వని పరిస్థితి కనబడుతోంది. కేవలం నిన్న ఇండిగో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు మా సిబ్బంది వల్ల ఏర్పడ్డ యొక్క పరిస్థితికి క్షమాపణలు చెప్తూ చేతులు తప్పుకుని తప్ప
నెక్స్ట్ తదుపరి ఏం చేయాలి అనే దానిపైన మాత్రం ఒక క్లారిటీ స్పష్టత ఇవ్వలేదు. సో దీంతో మొత్తంగా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మరింత సంక్షోభం తీవ్రతరం కావడంతో ఏకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. సో నిన్న ఉన్నట్టుండి ఉట్టిన ఏదైతే పౌర గృహ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడుతో చర్చలు జరిపి వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో డీజీసీఏ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కొంత సడలింపులు ఇస్తూ ప్రస్తుతానికైతే పాత పద్ధతినే ఆ యొక్క డ్యూటీ ఏదైతే పైలట్ల విధుల నిర్వహణకు సంబంధించి సమయంలో పాత విధానాన్ని కంటిన్యూ చేయండి అని చెప్పేసి కూడా కొంత సడలింపు ఇచ్చినట్టు తెలుస్తుంది. దీంతో ఇండిగో కొంత ఇబ్బందికర పరిస్థితి నుంచి తప్పినట్టే అవుతుందని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో పూర్తి స్థాయిలో కుదురుపడడానికి ఫిబ్రవరి వరకు పట్టవచ్చు అని చెప్పేసి కొంత చర్చ జరుగుతోంది. నెల రోజులకు పైగానే పడుతుంది. అలాగే ఫిబ్రవరి మొదటి వారానికల్లా పూర్తి స్థాయిలో సెట్ అయ్యే అవకాశం కనపడుతుందని చెప్పేసి ఇండిగో వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సో ఓవరాల్ గా మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక ప్రయాణికులు వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లలోని ఇటు శంషాబాద్ కావచ్చు, అదే సందర్భంలో ఢిల్లీ ప్రధాన దేశ రాజధాని ఢిల్లీకి సంబంధించి ఇట్లా బెంగళూరు ప్రధాన నగరాలు ఉన్నట్టు ఎయిర్పోర్ట్ లో అంతా కూడా వేలాది మంది ప్రయాణికులు నిరీక్షిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఒకవైపు దేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పర్యటిస్తున్న వేళ ప్రపంచం మొత్తం కూడా అన్ని దేశాలు ఆసక్తికరంగా గమనిస్తున్న సందర్భంలో ఇప్పుడు పక్కలో ఇది మొత్తం ఒక చారిత్రాత్మక ఒప్పందాలు పుతిన్ యొక్క చారిత్రాత్మక పర్యటన నేపథ్యంలో ఇప్పుడు ఒక కేంద్రానికి ఇండిగో సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. సో దీంతో మోడీ ఆదేశాల మేరకు ఏకంగా హోంమంత్రి అమిత్ షానే కలిగజేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సో వెంటనే వీలైన త్వరగా ఈ యొక్క మొత్తం ఇండిగోకు సంబంధించిన సంక్షోభాన్ని పూర్తి స్థాయిలో ఒక సంక్షోభానికి తెరపడేలా ఆ కేంద్రం ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఒకవైపు విమానాలు రద్దు అవుతుండటంతో మరోవైపు ఇదే సందులో అన్నట్టుగా కొంత ఫ్లైట్ ఛార్జ్ బీటాకు సంబంధించి, ఎందుకంటే మొత్తం ఇప్పుడున్న దేశ పౌర విమానాలకు సంబంధించి 60% పైగా కూడా ఇండిగోకు సంబంధించిన విమానాలు నడుస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో మిగతా విమాన సంస్థలు కూడా దానికి సంబంధించి ఇప్పుడు టికెట్ల ధరను పెద్ద ఎత్తున పెంచుతున్నాయి. సో ఉదాహరణకు ఇప్పుడు మనం చూసుకుంటే హైదరాబాద్ నుంచి కోల్కతాకు గతంలో ₹9 దాదాపుగా 70,000 ఉంది. సో ఢిల్లీ నుంచి విజయవాడ ఉంటే 67,000. ఇది సాధారణ స్థాయి కన్నా పోలిస్తే 6 నుంచి 7 రెట్లు ఎక్కువ అదనంగా ఛార్జీలు చేస్తా ఉన్నారు. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే కేవలం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచే మనం ఎంత ఎమర్జెన్సీగా టికెట్ తీసుకున్నా ఒక 10,000 ఉంటుంది. సో ఇప్పుడు దాని ద్వారా దాదాపు 70,000, 80,000 పలుకుతూ ఉంది. సో ఇక మొత్తంగా కూడా విపరీతమైన ఛార్జీలతో ప్రయాణికుల జేబులకు చిల్లు పడే పరిస్థితి కనబడుతోంది. సో ఒక్కొక్క ఎకానమీ క్లాస్ టికెట్ ధర ఇప్పుడు దాదాపు చూసుకుంటే తక్కువలో తక్కువ 50,000 పైగానే ఉన్నది. సో ఈ నేపథ్యంలో ఇండిగో తీసుకొచ్చిన తర్వాత రెండు వైపు ఇటు ఆల్రెడీ మనం అనుకున్న సమయానికి గమ్యం చేరుకోకపోవడం ఒక పరిస్థితి అయితే, మరోవైపు తాము అర్జెంట్ ఏదైనా ఎమర్జెన్సీ నేపథ్యంలో వెళ్లాలనుకున్న వారు కూడా అధిక ధరలు చెల్లించి వెళ్లాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది. సో మొత్తంగా కూడా ఇండిగో తన పట్టును నిలుపుకోవడానికి మొత్తంగా కూడా ఒక రకంగా తాను ఏది అయినా ఈ దేశంలో అత్యధిక సంపద 60% పైగా తమ సర్వీసులు నడుస్తున్నాయి కాబట్టి తాము చెప్పిందే తమకు అనుగుణంగానే కేంద్రం డీజీసీఏ నిర్ణయం తీసుకోవాలి, లేకుంటే ఇలాంటి పరిస్థితులు కారణమవుతాయని చెప్పేసి కొంత కావాల్సుకునే ఇండిగో ఇట్లా చేసిందా అని చెప్పేసి కూడా కొంత ఆరోపణలు ఉన్నాయి. సో ఏదేమైనా మొత్తం ఇప్పుడున్న పరిస్థితిని చక్కబెట్టడానికి ఇంకొక 2 రోజులు గడువు పడే అవకాశం కనపడుతుంది. అదే సందర్భంలో ఇప్పుడు తాజాగా వేలాది మంది విమానాశ్రయాలు ఉన్నారు. వారి పరిస్థితి అయిన దానికైనా ఒక స్పష్టతలు, ఎందుకంటే నిన్న ఏదో ఒక ప్రకటన విడుదల చేసింది, వాళ్ళందరికీ కూడా క్షమాపణలు చెప్తూనే మేము తగిన ఏర్పాట్లు చేస్తాము బయట అని చెప్పేసి ఇండిగో ప్రకటించినప్పటికీ అది ఎక్కడ కూడా కార్యరూపం దాల్చలేదు, కేవలం ప్రకటనలకు మాత్రమే అయింది. సో ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున లగేజీలు ఎక్కడ పడితే అక్కడ ఎయిర్పోర్ట్లలో పాపం చిన్న పిల్లలతో కూడి పెద్ద ఎత్తున కూడా ప్రయాణికులంతా కూడా అక్కడే నిరీక్షిస్తున్న పరిస్థితి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు వివిధ దేశాల పలు ప్రాంతాలు, ఎందుకంటే వాళ్ళు ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్, కొందరు ఎమర్జెన్సీ సంబంధించి, కొందరు వివాహ శుభకార్యాలకు కావచ్చు, కొంతమంది ఉద్యోగ అవకాశాల కోసం కావచ్చు, ఇతరత్ర ఎమర్జెన్సీ సర్వీస్ వాళ్ళందరూ వెళ్లే వాళ్ళంతా కూడా ఈ ఇండిగో వల్ల
నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు శివ. అయితే రాధాకృష్ణ, ఇండిగోకు మాత్రమే ఈ సమస్య ఎందుకు, ముఖ్యంగా ఈ పైలట్ల కొరత అనేది ఇండిగోకు మాత్రమే ఎందుకు ఉంది? మిగిలిన సంస్థలన్నీ కూడా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నా కూడా ఇండిగోకి ఈ సమస్య ఎందుకు వచ్చింది అనేటటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కదా. ఏంటి ఇండిగో దీనికి సంబంధించి ఏమైనా క్లారిఫికేషన్ ఏమైనా ఇచ్చిందా? దీనికి ప్రధాన కారణం ఏంటంటే దాదాపుగా దేశ సంబంధించి పౌర విమానాలలో మెజారిటీ సింహభాగం అంతా కూడా 60% పైగా ఇండిగోకు సంబంధించిన సర్వీసులు నడుస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పైలట్లకు సంబంధించి అయితే మిగతా సర్వీస్ సంబంధించిన సంబంధించిన సంస్థలు ఏం చేశాయంటే డీజీసీఐ ఏదైతే ఫ్లైట్ డ్యూటీకి సంబంధించి కొంత లిమిటేషన్ సంబంధించి అవర్స్ గంటలు పనివేళల్లో కొంత మార్పు తీసుకొచ్చింది. గతంలో ఏదైనా పైలట్ 12 గంటలు నిర్విరామంగా నడిపించే అవకాశాలు ఉంటాయి, కానీ 10 గంటలకు 2 గంటలు కుదించింది. సో మొత్తం ఇప్పుడు పనివేళలో మార్పులు తీసుకొచ్చింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండిగో ఇది ఫాలో కావాలంటే కొత్తగా పైలట్లను నియమించుకోవాల్సి వస్తుంది. ఆ పైలట్లను నియమించుకుంటే అధిక భారం పడుతుంది కాబట్టి సో ఇవన్నీ కూడా కొత్తగా పైలట్లను నియమించుకోకుండా తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఉన్న వారితోనే నడిపించాలని అనుకుని, కానీ అది మొత్తంగా కూడా ఆ ఫెయిల్యూర్ అయిపోయింది. దీంతో ఆ పనివేళల్లో మార్పులు అయితే దీన్ని మాత్రం పైలట్లు మాత్రం పూర్తి స్థాయిలో ఆ పనివేళ్లకు పనిచేస్తామని భీష్మించుకొని కూర్చోవడం, అదే సందర్భంలో సమయానికి తమ గడువు వెళ్ళిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. సో దీన్ని డీల్ చేయడంలో ఇండిగో పూర్తిగా విఫలమైందని ఒక ఆరోపణ వస్తుంటే, మరోవైపు కావలసుకొని తమ అనుకున్నది ఏదైతే గతంలో ఉన్న పనివేళ్ల ప్రకారమే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇండిగో యాజమాన్యం ఒక బొండి పట్టుదలతో ఉండటంతోనే ఈ పరిస్థితి కారణమేందని చెప్పేసి కూడా కొంత విమర్శలు ఉన్నాయి. సో అల్టిమేట్ గా ఇండిగో తన పట్టు నిలుపుకోవడానికి, ఎందుకంటే తమకు ఎవరు పోటీ లేరు, తమకు ఎవరు రాకూడదు అనే ఉద్దేశంతోనే తాము తలుచుకుంటే ఎట్లాంటి క్రైసిస్ వస్తుందో అనవసరంగా, అంటే మాకు నడిచినట్టుగా మీరు డీజీసీగా నడుచుకోకపోతే ఎట్లాంటి పరిస్థితి వస్తుందో అనేది ఒక బెదిరింపు ధోరణికి పాల్పడేటట్టుగానే ఈ విధంగా వ్యవహరించిందని చెప్పేసి కొంత ఆరోపణలు ఉన్నాయి. సో అల్టిమేట్ గా మాత్రం మరోవైపు రాధాకృష్ణ, ఈ పరిణామాల నేపథ్యంలో ప్రయాణికులు ఒక పక్క ఇటు ఇండిగో విమానాలు రద్దు ఇబ్బంది పడుతుంటే, మరో విమానంలో వెళ్లాలంటే ఇందాక మీరు ప్రస్తావించినట్టు అధిక ధరలు, చాలా 3 వరకు కూడా ధరలను ఇతర సంస్థలు, విమానయాన సంస్థలు పెంచేసినటువంటి పరిస్థితి. ఏంటి విమానయాన శాఖ కానీ డీజీసీఏ కానీ ఈ ధరల నియంత్రణ మీద ఏమైనా ఇప్పటికైనా దృష్టి పెట్టే అవకాశం ఉందా? ఖచ్చితంగా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఏకైక మంత్రి రామ్మోహన్ నాయుడే రంగంలోకి పరిస్థితిని చక్కబెట్టేది ప్రయత్నిస్తున్నారు. సో మిగతా ఇప్పుడు ఇండిగోతో పాటుగా మిగతా సంబంధించిన విమాన సర్వీసులు ఆ సిబ్బందితో కూడా ఆ యాజమాన్య సంప్రదింపులు జరుపుతున్నారు. సో టికెట్ల విషయంలో కూడా కొంత వెసులుబాటు కల్పించాలి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు దెబ్బతిని ఉన్నారు. సో కొంత సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వాటి మరింత ఇబ్బంది పెట్టకూడదు. సో అలాంటి వారి విషయంలో కాస్త మనం అంతా కూడా సంయమనం పాటించాలి అనే ఉద్దేశంతో రామ్మోహన్ నాయుడు కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది. సో కానీ అల్టిమేట్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని స్పెషల్ ఫ్లైట్ కల్పించాల్సి ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగానే ఛార్జీలు ఇస్తున్నాము, ఛార్జీలకు సంబంధించి ప్రకటిస్తున్నాము అని చెప్పేసి కూడా మిగతా విమానానికి సంబంధించినటువంటి ఏదైతున్నారో యాజమాన్యాలు ప్రకటిస్తున్నారు. సో అల్టిమేట్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరిని ఏమనలేని పరిస్థితి, ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడే అవకాశం, ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఇండిగో డామినేషన్ చూపించి, సో కనీసం ఇప్పటికైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో తమకున్న ప్రాధాన్యత దక్కుతున్న ఆలోచనలో మిగతా యాజమాన్యాలు ఉన్నాయి. సో అల్టిమేట్ గా ఇప్పుడున్న పరిస్థితి చక్కబెట్టడానికి డైరెక్ట్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలో దిగాడు కాబట్టి ఈ రోజు కల్లా కొంత పరిస్థితి సద్దుమణిగే అవకాశం ఉంది. అదే సమయంలో మాత్రం ఇండిగోకు మాత్రం పూర్తి స్థాయిలో విమాన సర్వీసులు కావచ్చు, ఇంకా చక్కబెట్టడానికి మాత్రం కనీసం ఒక దాదాపు 4 రోజుల పైగా సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో నిన్నటి వరకు శుక్రవారం వరకే దాదాపుగా 1100 చిల్లర విమానాలు ఇండిగో విమానాలు రద్దయ్యాయి. సో అది ఈ రోజుకు రేపు మొదలు పెడితే మరింత విమానాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. సో అల్టిమేట్ గా ఇంకొక 2-3 రోజుల పాటు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం మాత్రం స్పష్టంగా కనపడతా ఉంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.